హర శంకర, జయ జయ శంకర, హర హర మహాదేవ. ఈరోజు మనం వినబోయే కథ మరణాన్ని సైతం జయించిన మహాభక్తుడి గాథ మార్కండేయుడి వృత్తాంతం. సంతానం లేక దుఃఖించిన మృకండ మహర్షి దంపతులు పరమేశ్వరుని ఆరాధించి పొందిన దివ్యవరం ఆ మార్కండేయుడు. యముడు స్వయంగా వచ్చి ప్రాణాలు తీసుకెళ్లాలనగా భక్తి తేజస్సు యముని ఆపుతుంది. భయంతో శివుని శరణు వేడిన మార్కండేయుని రక్షించేందుకు త్రిశూలధారి మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇది భక్తి శక్తి, ఇది శివకృప మహిమ. ఇక ఈ రోజు మనం ఈ మాఘ పురాణం 30 అధ్యాయము మార్కండేయుని వృత్తాంతంలోకి వెళ్ళిపోదామా మరి. వశిష్ఠుల వారు దిలీపునికి మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వరణ మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతాలన్నిటినీ వివరించి, మహారాజా ఇంకా ఏం చెప్తున్నాడు, ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను, శ్రద్ధగా ఆలకింపుమని చెప్పి ఈ వశిష్ఠుల వారు దిలీపునికి ఈ విధంగా చెప్తున్నారు. ఏంటండి కదా, ఈ మార్కండేయుడు ఆయు ఎంత? 16 సంవత్సరాలు మాత్రమే. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రులు దిగులు ఎక్కువైపోతుంది. వాళ్ళకి చాలా దిగులు పడిపోతున్నారు. 5 ఏళ్ళు నిండంగానే ఇంకేం చేశారు, కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేశారు. 6వ ఏడు దాటంగానే మార్కండేయుని చదివించుట ప్రారంభిస్తారు. అతడు తన తండ్రి వలె ఆ చిరకాలంలో సకల శాస్త్రాలు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని అందరి చేత ప్రశంసలు పొందుతాడన్నమాట. అయినను మరుద్వతి మృకండులు నిత్యమును ఆ మార్కండేయునికి, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రాలు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు, అందుకు మేమెంతో ఆనందిస్తున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగాలి. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గావున నీవట్లు చేస్తే నీ ఆయుర్దాయం వృద్ధి అవుతుందని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా 15 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువైపోతున్నాయి. ఇక పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి మహారుషులందరికీ ఆహ్వానం పంపిస్తారు తల్లిదండ్రులు. ఇక మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వాళ్ళంతా ఈ మృకండుని ఆశ్రమానికి వస్తారన్నమాట. అందుకు మృకండు చాలా ఆనందం చెంది అతిథి సత్కారాలన్నీ చేస్తాడు ఆ మహర్షులందరికీ. అప్పుడు మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరిస్తాడు. అలాగే వశిష్ఠులకు కూడా నమస్కరిస్తాడు. నమస్కరిస్తే ఆయన మార్కండేయుని వాళ్ళ వారించుతారనమాట. వారించి అలా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరు ఇట్లు వారించడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తారు. అప్పుడు వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినముల్లో మరణించగలడు. మీరందరూ ఇతని దీర్ఘాయుష్మంతుడు అవమని చెప్పి దీవించుతురు కదా, అది ఎటులాగునా ఇతని ఆయుర్దాయం 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుగుతున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఈతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని అంటాడనమాట. అంతవరకు మార్కండేయుడిని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారిస్తారు. చిరంజీవి వర్ధిల్లని దీవించినందున వారి వాక్కులన్నీ అసత్యాలైపోతాయేమో అని చెప్పి వాళ్ళు చాలా బాధపడి, దీనికి మార్గాంతరం ఏం లేదా, దీనికి ఏమీ ఆలోచన లేదా, దీనికి ఏమీ ఉపాయం లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నిస్తారు. వశిష్ఠ మహర్షి కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరూ ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకి పోదాము రండి అని చెప్పి తమ వెంట ఆ మార్కండేయుని తీసుకుని వెళ్తారనమాట. ఈ మునీశ్వరులు, ఈ వశిష్ఠులు వీళ్ళందరూ కలిసి ఈ మార్కండేయుని బ్రహ్మ దగ్గర తీసుకుని వెళ్తారు. ఇక మునీశ్వరుల ఆగమానికి బ్రహ్మ చాలా సంతోషిస్తాడు. ఇక మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరిస్తే, బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతాన్ని బ్రహ్మకు వివరిస్తాడన్నమాట. అప్పుడు బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారాన్ని వెలిబుచ్చి కొంతసేపు ఆగి భయపడకమని చెప్పి మార్కండేయుని దగ్గరికి చేరదీసుకుని, పరమేశ్వరుడు ఈ బాలుడు దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానిస్తుంటాడు బ్రహ్మదేవుడు. అంతటా ఏం చేస్తాడు, అప్పుడు మునుల వంక చూసి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, వస్సా మార్కండేయ అని అంటున్నాడు బ్రహ్మదేవుడు.
నీవు కాశీక్షేత్రానికి పోయి విశ్వనాథుని సదా సేవిస్తూ ఉండు, నీకే ఆపద కలుగుదని ధైర్యం చెప్పి పంపించేస్తాడు ఈ బ్రహ్మదేవుడు ఈ మార్కండేయుడు అన్నమాట. అప్పుడు మార్కండేయుడు గృహానికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వస్తాను అనుజ్ఞనివ్వమని చెప్పి కోరుతాడు తల్లిదండ్రులు. అప్పుడు మృకండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునికి కొంతసేపు దుఃఖిస్తారు. కానీ చివరికి మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కలిసి కాశీ క్షేత్రానికి బయలుదేరతారనమాట. కుమారుడితో పాటు తల్లిదండ్రులు కూడా బయలుదేరతారు. ఇక మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందు ఒక ఆశ్రమం నిర్మించుకుని ఉంటారనమాట. ఇక మార్కండేయుడు శివధ్యాన పరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉంటాడనమాట. అట్లాగా ఇది మార్కండేయుడు క్రమముగా అలాగా కొన్ని రోజులకి అతడికి 16వ ఏట ప్రవేశిస్తుంది. ఇక మరణ సమయం ఆసన్నం అయిపోయిందండి. ఇంకా యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలు కొనిపోమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వాళ్ళు శివ సన్నిధితో ధ్యానం చేసుకొనుచున్న ఆ మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపమందు నిలవలేకపోతారనమాట. ఇంక వాళ్ళంతా కాలపాసం విసురుటకు చేతులు నెత్తలేకపోతారు. ఈ కాలపాసం మార్కండేయుడి మీదకి విసరాలనుకుంటే చేతులు కూడా లేవట్లేదు వాళ్ళకి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉంటుందన్నమాట. ఆ తేజస్సు యమభటులను అగ్ని కణవాళ్ళ బాధిస్తూ ఉంటుంది. ఇక ఆ బాధను ఓర్చుకోలేక ఆ యమభటులంతా పోయి ఆ జరిగిన వృత్తాంతాన్ని యమునికి చెప్పంగా యముడు ఆశ్చర్యపడిపోయి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాసాన్ని విసురుతాడన్నమాట. ఇంకప్పుడు మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు అతని ప్రాణాలను తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉంటాడు. అతడు భయపడిపోయి ఇంకా మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడుగా పార్వతీపతి అగు ఆ పరమేశ్వరుడు తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షిస్తాడన్నమాట. అప్పుడు యముడు చనిపోవటచే అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధాలుగా ప్రార్థిస్తారు. కోపం చల్లార్చుకో మహేశ, యముడు తన కర్తవ్యాన్ని నెరవేర్చినాడు. తమరు వరప్రసాదతకు మార్కండేయునికి 16 ఏళ్ళు మాత్రమే ఆయువు ఇచ్చారు కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణాలు తీసుకోవడానికి వచ్చాడు. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసిద్దరి, అందుకు మేమెంతో ఆనందిస్తున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండా లోటు కదా, కాబట్టి మరలా యమును బ్రతికించుడని వేడుకుంటారు వీళ్ళంతా అన్నమాట. అంతటా ఆ ఈశ్వరుడు యముని బ్రతికించి, యమా నీవు నా భక్తుల జోలికి రావద్దు సుమా అని హెచ్చరించి అంతర్ధానమైపోతాడు. ఇక పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాశ్వంతుడు అయినందులకు ఆ మృకండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుని కాపాడిందని నమ్మి ఈ మాఘమాస ప్రభావాన్ని లోకులందరికీ చెప్తూ ఉంటాడనమాట. అదండి ఈ రోజు మన మార్కండేయుని వృత్తాంతము. మార్కండేయుని భక్తి మరణాన్ని కూడా భయపెట్టిందండి. శివస్మరణలో లీనమైన హృదయాన్ని కాలపాసం తాకలేకపోయింది. కోపంతో యముడు పాసం విసిరిన వేళ ఓం నమ శివాయ అన్న ఒక్క పిలుపుతోటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. త్రిశూలంతో యముని సంహరించిన మహాదేవుడు తన భక్తుల కోసం కాలాన్నే నిలిపివేశాడు. తర్వాత యముని బ్రతికించి నా భక్తుల దగ్గరకు రాకూడదని హెచ్చరిస్తాడన్నమాట. ఈ కథ మనకు నేర్పేది ఏంటంటే శివభక్తి ఉన్న చోట మరణం కూడా నమస్కరిస్తుందండి. అదండి ఈ రోజు మన అధ్యాయం. ఇక ఈ రోజుతో ఈ మాఘ పురాణం అయిపోయింది. దీనికి ఫలశ్రుతి ఈ నెక్స్ట్ వీడియోలో నేను విడిగా చెప్తాను. తప్పకుండా అందరూ శ్రద్ధగా వినవలసిందిగా నా ప్రార్థన. ఓం నమ శివాయ.